నేను రమ్య అంటే ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను, మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియో చెప్పేసాను కదా. సో ఇప్పుడైతే ద్రాక్షారామ భీమేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామన్నమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. సో మనం ఏమైనా కోరుకున్న కోరికలు కూడా చాలా బాగా నెరవేరుతాయి అనమాట. నేను ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడికి వస్తూ ఉంటాను, చాలా బాగుంటుంది కూడా. సో పంచారామంలో ఒకటి క్షేత్రం కంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని దాని కోసం అనమాట. ఇది కోనసీమ జిల్లాలో ఉంటుంది కదా, కొత్తగా మార్చారు. సో అదనమాట, మేమైతే ఇలా భీమేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసాం కదా ఈవినింగ్ టైం. ఇంకా మా అత్తయ్య కూడా కొన్ని ఐటమ్స్ అయితే చెప్పేశారు, ఇలాగ ద్రాక్షారామం వెళ్ళారు కదా ఏదైనా తీసుకురమ్మనేసి. ఎందుకంటే వాళ్ళు కొంచెం బాగా పెళ్ళారు కాబట్టి ఏం కావాలన్నా ఈ ద్రాక్షారామం వచ్చి కొనుక్కుంటారనమాట. ఇంకా నేనైతే పిల్లలతో వచ్చాను కాబట్టి కొంచెం ప్లెజెంట్గా కూడా మీకు చూపిద్దాము అనిపించేసింది. ఇంతకీ ఏమైంది అని అంటే లోపల కొంచెం గుడిలో అన్ని కడుతున్నారంట, అందుకని క్లోజ్ చేసేసారు. అందుకని నాకు వీడియో తీయడానికి అవ్వలేదు. సో తీసినంత మాత్రం అయితే నీకు మొత్తం బయట అదంతా ఎలా ఉంటుంది గుడి లోపల అనేసి అయితే మీకు నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేసేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.